తెలంగాణ ఉద్యమంలో అడిగేసి జేఏసీలతో నడిచింది. ఇవాళ కూడా చేర్యాల రెవెన్యూ డివిజన్ లో ఉండే ప్రజల యొక్క కోరిక మేరకు ఇక్కడున్న పోలీసు కూడా ఈ జేఏసీలో భాగం కావాలి తప్ప వేరే విధంగా ఉండకూడదని చెప్పి నేను కోరుతున్నా. మనం ఎక్కడ పుట్టినామని కాదు, ఏ వర్గం నుంచి వచ్చినామని కాదు, ఏ ప్రాంతం నుండి వచ్చినామని కాదు, ఏ ప్రాంతంలో పనిచేస్తున్నామో ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు తీరడం కోసమే మన యొక్క పనితనం ఉండాలి తప్ప వేరేగా ఉండొద్దు. మనం ఇలా ఈ ప్రభుత్వానికి ఉద్యోగస్తులుగా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను కూడా వాళ్ళకి తెలియజేయమని చెప్పేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇతర ఉద్యోగస్తులు ఇవాళ రిటైర్ అయిన ప్రతి ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్లు పంపించిండ్రు. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆటో కార్మికులు కావచ్చు, పండ్ల కార్మికులు కావచ్చు, పండ్లు అమ్ముకునే కార్మికులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, మిగతా వ్యాపార వర్గాలు కావచ్చు, మేధావులుగా ఉన్న అడ్వకేట్లు గాని, డాక్టర్లు గాని, ఇంజనీర్లు గాని వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నారు, మాకు చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలి. చేర్యాల రెవెన్యూ డివిజన్ గురించి మా మిత్రుడు కరుణాకర్ అద్భుతంగా చెప్పిండు. తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 51 వరకు జరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఆనాడు ఉద్యమ కేంద్రంగా ఉన్నది. వాళ్ళ కోసం పోరాడలే. ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, బానిస విముక్తి కోసం పోరాటం చేసిన చేర్యాల ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు, మొత్తం ఆత్మగౌరవం ఉండాలి, బానిసత్వం ఉండొద్దు అని చెప్పేసి పోరాడింది. 100 మంది చనిపోయిన వీర బైరాణపల్లి కావచ్చు, కోటిగల్ కావచ్చు, సలార్పూర్ కావచ్చు, మత్తూరు కావచ్చు, చేర్యాల కావచ్చు, ప్రతి గ్రామంలో కూడా ఏ స్తూపం చూసినా కూడా ఆ యొక్క పోరాట స్ఫూర్తి రూపాలుగా ఉన్నాయి తప్ప వేరే కాదు. ఆ తర్వాత జరిగిన కమ్యూనిస్టు ఉద్యమం, తర్వాత జరిగిన నక్సలైట్ ఉద్యమంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మొత్తం చైతన్యవంతంగా ముందే ఉన్నారు. ప్రతి గ్రామం నుండి అనేక మంది యువకులు ప్రాణాలర్పించిండ్రు. సమాజం రావాలని, పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి